హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, చికెన్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా అయిందనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా హోటల్ రేంజ్లో చికెన్ బిర్యానీ రెడీ అవ్వాలంటే ఇక్కడ నేను చూపించినట్టుగా తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. సేమ్ హోటల్ స్టైల్లో ఇక్కడ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైస్ పుల్లలుగా ఎలా వచ్చిందో. ఇంత బాగా రెడీ కావాలంటే మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఇక్కడ మీరు ట్రై చేయండి. తప్పకుండా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చికెన్ బిర్యానీ. ఇలా రావాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ 1 కేజీ వరకు తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మసాలా దినుసులు అంటే యాలకులు, చెక్క, సాజీరా, లవంగాలు వీటన్నిటిని కూడా తీసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా పౌడర్. నెక్స్ట్ మనం ఈ చికెన్ని ఒక బౌల్లో తీసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుందాము. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ అనేది ఇక్కడ యూజ్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. జీలకర్ర పౌడర్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట బిర్యానీకి. సో అదైతే కంపల్సరీగా యూజ్ చేయాలి. నెక్స్ట్ ధనియా పౌడర్. నెక్స్ట్ ముందుగా తీసుకున్న మసాలా దినుసులు కూడా ఇందులో వేసేసుకుందాము. తర్వాత చికెన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా కారం యూజ్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాము. సో దాన్ని బట్టి మీరు కారం యూజ్ చేయండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ మసాలా ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు కూడా ఒక 1/2 కేజీ వరకు పుల్లటి పెరుగు యూజ్ చేశాను. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము నిమ్మకాయలు ఒక 2 నిమ్మకాయలు కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇలా నిమ్మకాయలన్నిటిని కూడా మనం పిండేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఎంత బాగా మనం మ్యాగ్నేట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని ఇలా మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా రసం అంతా పిండేసిన తర్వాత చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో మనం కొద్దిగా ఆయిల్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మనం కర్రీలో వేసినట్టుగా ముందుగానే వేసి చేయం కాబట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ యూజ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకొని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము.
పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ బగారా ఆకు కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత వాటర్ మరిగిపోయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము. ఈ రైస్ని ఒక 75% వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికేలోపు మనం పక్కన స్టవ్ పైన మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకొని ఒక 25% దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. లేదంటే ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు ముందుగా ఒక 25% మనం దీన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ వచ్చేసి ఒక 75%ని దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. మనకి రైస్ పుల్లలుగా రావాలంటే కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే దీన్ని అంతా కూడా తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న చికెన్లోకి ఇలా లేయర్గా మనం వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా మొత్తం కూడా అన్నం బాస్మతి రైస్ అంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని మనము ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా పాలు తీసుకొని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా రౌండ్గా వేసేసుకుందాము. చూడండి ఇక్కడ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా చుట్టూ కూడా పిండితో మనము చుట్టేసుకున్న తర్వాత పైన మూత పెట్టి ఇలా ఒక బరువున్న రోలు లేదా ఇంకేదైనా ఉంటే బరువున్నది పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే. మీరు పిండి కాకుండా సిల్వర్ కవర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట దీనిపైన. సో చూడండి ఇలా ఒక 30 మినిట్స్ వరకు పెట్టుకొని తీసేసిన తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే. ఎంతో రుచికరమైన బిర్యానీ మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాగే వచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైస్ వచ్చేసి ఇలా చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా, పుల్లలుగా వచ్చింది. సో మీకు కూడా ఇలాగే రావాలి అంటే కనుక నేను ఎలా చూపించానో అలాగే ట్రై చేయండి. ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.